పెళ్లి పుస్తకం. ఇప్పుడు గతాన్ని తోకోవడం వల్ల కొత్తగా ఒరిగేదైతే ఏమీ లేదు. తవ్వుకోవడం అని కాదు, జస్ట్ నా మనసుకు తోచింది చెప్పాను. దానివల్ల నువ్వు హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించు. క్షమించేంత తప్పేం కాదులే అభి. ప్రతిసారి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. సారీ అభి. సారీ వద్దని నాకు చెప్పి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? సాక్షి మన మధ్య లేకపోయినా నీ మనసులో ఉందని తెలుసు. అందరూ కలిసి చేస్తున్న శ్రీమంతంలో నీ శ్రీమతి కడుపులో ఉన్న బిడ్డని ఈ లోకం నుంచి దూరం చేస్తాను. నిన్ను నాకు సొంతం చేసే ఆయుధం కోసమే షాపింగ్కి వచ్చాను. మన చేతికి మట్టంటకుండా ఒక వికెట్ పడిపోయింది. ఇక మిగిలిన టికెట్ని నేను తీసుకెళ్ళిపోతాను. అప్పుడు హరిప్రసాద్ బతుకు భవంతిలో బికారి. వావ్, టైటిల్ అదిరింద్ర చందు. వాడి ఫ్యూచర్ ఇంకా అదిరిపోతుంది. తనూజ మైండ్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశానంటే అక్క గురించి ఎప్పుడు అనని మాటలు అంటుంది. చాలా నీచంగా మాట్లాడుతుంది. నా పెళ్ళామనే మాటలు నిహారిక విన్నదంటే తల గోడకేసి బాదుకొని చస్తుంది. నిహార్కి ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా తెలుసా? అది ఎక్కడికి పోతే నాకేంట్రా? ఏ గంగలో దూకితే నాకేంటి? ఆ కుటుంబం చెల్లా చెదురు కావాలి. హరిప్రసాద్ ఒంటరిగా కూర్చొని ఏడవాలి. అదే నా టార్గెట్. టాబ్లెట్లు ఏవో మారుస్తానని చెప్పి మార్చావా? జస్ట్ మార్చడమే కాదు, ఆల్రెడీ మా మామ వేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. గుండె దడగా ఉన్న ప్రతిసారి తగ్గుతుందని వేసుకుంటాడు, కానీ వాడు మింగేది శుద్ధపొడి అని ఊపిరి ఆగే వరకు తెలీదు. అంటే హరిప్రసాద్ని చంపేస్తావా? వాణ్ణి అంత సులువుగా చావనివ్వను. చావు అంచుల వరకు తీసుకెళ్లి నరక యాతన ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను. ఇంటి ఆడపడుచుని ఏడిపిస్తే ఎవరికైనా ఇలాంటి శిక్షే పడుతుందని ఎన్ని జన్మలెత్తినా మర్చిపోకుండా చేస్తాను. నేను, మా అక్క, మా అమ్మ అనుభవించిన కష్టాలతో పోలిస్తే నేను విధిస్తున్న శిక్షలు చాలా చిన్నవిరా. అందుకే తీవ్రత పెంచుతున్నాను. తండ్రిగా ఆ మనిషికి గుండె కోత రుచి చూపిస్తున్నాను. ఆల్రెడీ నిహారిక పోయినందుకు సగం చచ్చాడు. తనుజ కూడా ఇల్లు ఖాళీ చేస్తే జీవోత్సవంలా మారిపోతాడు. నాకు డౌట్ రా చందు. తనూజ ఎప్పుడు ఆస్తిలో సగం నాదే, ఆఫీసు సమాన హక్కులు ఉన్నాయంటుంది. అలాంటి తనని నువ్వు బయటికెలా తీసుకొస్తావురా? దానికి కూడా ఒక ప్లాన్ వేశాను. నా మీద పెంచుకున్న పిచ్చి ప్రేమనే ఆయుధంగా వాడతాను. ఏంట్రా ప్లాను? అన్నీ ముందే చెప్పేస్తుంటే నీకు థ్రిల్లేముంటుందిరా. అందుకే ఈసారి కొన్ని దాస్తూ థ్రిల్లర్ మూవీలాగా నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. చెల్లి, నేను అన్నయ్యని. రేపు నీకోసం ఇంట్లో పెద్ద ఫంక్షన్ చేస్తున్నారు. ఒక్కసారి నువ్వు హాయ్ చెప్పావు అనుకో, నేను వెళ్ళి తొందరగా పడుకుని మార్నింగ్ లేచేస్తాను. మాట్లాడు చెల్లి, ప్లీజ్ అమ్మా. చెల్లి ప్లీజ్ చెల్లి మాట్లాడు. ఏం చేస్తున్నావు సిద్ధు?
చెల్లి ఎప్పుడు గుడ్ నైట్ చెప్తుందా అని వెయిట్ చేస్తున్నాను పప్పా. బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా? అవునండి, ఈ రోజే స్టార్ట్ అయ్యాయి. నిజమా? నన్ను కూడా చూడండి. ఏం చూస్తావు? నాకే హాయ్ చెప్పలేదంటే నీతో అస్సలు మాట్లాడదు. ఒక్కసారి ట్రై చేస్తాను సిద్ధు, ప్లీజ్. సరే. బంగారు తల్లి, ఏం చేస్తున్నావు అమ్మా? కదిలింది సిద్ధు, కదిలిందిరా, చెయ్యవు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ చెల్లి. నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంటే నాకు హాయ్ చెప్పలేదు, కానీ పప్ప రాగానే మూవ్ అవుతావా? సిద్ధు, నీకు హాయ్ చెప్పింది, పాపాకి బాయ్ చెప్పిందేమో. నా బంగారం నాకెందుకు బాయ్ చెప్తుంది? మేమిద్దరం ఒక్కటే పార్టీ తెలుసా? అంత సీన్ లేదులే పప్ప. నేను, మా చెల్లి, మా అమ్మ, మేము ముగ్గురం ఒకటే పార్టీ. మరి నేను? నువ్వు కూడా మా పార్టీలోకే రావాలి. సపరేట్ పార్టీ అంటే అస్సలు కుదరదు. సర్లేరా, నేను ఇప్పుడేం మాట్లాడను. ఇంకో కొన్ని నెలల్లో మీ చెల్లి బయటకు వస్తుంది కదా, అప్పుడు నా బంగారమే డిసైడ్ చేస్తుంది ఎవరెవరు ఒక టీం అని. హలో పప్పా, చెల్లి పుట్టిన తర్వాత నువ్వు మార్నింగ్ అంతా ఆఫీస్లోనే ఉంటావు. ఆఫీస్లో ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆ టెన్షన్ ప్రెజర్తో చెల్లితో ఆడుకోలేవు. అప్పుడు చెల్లి పక్కన ఉండేది నేను, మా అమ్మే. చూసావా సాక్షి, నా వీక్నెస్ మీద కొట్టాడు. అంతేకాని పని కన్నా పిల్లలు ముఖ్యమని మీరు చెప్పరన్నమాట. పిల్లలే కాదు, తల్లి కూడా ముఖ్యమే. బీపీ టాబ్లెట్ వేసుకున్నావా? నిన్నటి నుండి కంట్రోల్లో ఉంది కదండి. డాక్టర్కి కాల్ చేసి మాట్లాడితే అవసరం లేదని చెప్పారు. గుడ్. నువ్వు ఇదే స్టేటస్ మెయింటైన్ చేయి, అప్పుడు బిడ్డ నవ్వుతూ పుడుతుంది. పురిటి నొప్పుల కన్నా బిడ్డ నవ్వు చూసిన హాయే ఎక్కువగా ఉంటుంది. మరి నాకు? నీకు ఇస్తాను రా నా బుజ్జి. మరి చెల్లికి? వాళ్ళ నవ్వులు, ఆ ముద్దులు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. రేపొక్క రోజు ఓపిక పట్టాలి. ఈ విషయం సాక్షి సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఆ ముగ్గురి మొహాల్లో నవ్వుని మాయం చేస్తుంది.